మీరు ధైర్యంగా ఉండండి. కోర్టు వస్తుంది, అక్కడ శరీరం నుంచి అక్కడ వేసుకొని మంచిగా తీసుకుంటారు. 5-10 నిమిషాలు వస్తున్నారు వాళ్ళు. ధైర్యంగా ఉండండి, మీరు వచ్చే ప్రయత్నం చేయకండి. కోర్టు వస్తుంది, అక్కడి నుంచి కోర్టులో వస్తారు ఇప్పుడు. ఓకే, మేము ఇక్కడనే ఉన్నాం, భయపడకు. కోర్టు వస్తే కోర్టు నుంచి అక్కడ తీసుకొని వస్తాం. సార్ యంత్రాంగానికి, సిద్దిపేట వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ వీళ్ళందరికీ ధన్యవాదాలు. చెప్పండి, ఏ టైంకి వెళ్ళారు అక్కడ, ఎన్ని ఇంట్లోకి వచ్చారు? 3 గంటలకు వెళ్ళాం సార్. ఓకే, వరద ఎన్నింటికి వచ్చింది ప్రవాహం? 3:30, 4కి స్టార్ట్ అయిపోయింది ఫుల్. దేనికోసం అని వెళ్ళారు మీరు అక్కడ? మోటార్ కోసం వెళ్ళాం సార్, వెళ్దామని. కొంచెం వాటర్ వస్తున్నాయని చెప్పేసి గడప పైన పెడదామని చెప్పేసి వెళ్ళాం. తీసేసరికి కొంచెం లేట్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ ఫుల్ వాటర్. ఎన్ని అవర్స్ ఉన్నారు మీరు అక్కడ? నైట్ మొత్తం అక్కడనే. అంటే అధికారులు మీకు ఏమైనా సహాయక చర్యలు కానీ, ఏమైనా తినడానికి ఫుడ్ అలాంటివి ఏమైనా అందించారా? ఫుడ్, వాటర్ అన్ని పంపించారు. అక్బర్పేట్ భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో నిన్న 3 వ్యక్తులు, షేర్ల రాజు, షేర్ల గోపాల్ మరియు చింతల సుధాకర్ వారి పొలాల పని చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు, వాగు పొరలడం వలన వాళ్ళు ఇక్కడ దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళ ఇళ్ళకి చేరలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంటు, గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళ 3కి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, రాత్రి వర్షంలో ఇబ్బంది పడకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ 3ని సురక్షితంగా తెచ్చారు. ఇదంతా చేసిన గ్రామస్తులు కూడా చాలామంది సహకారం చేశారు. వాళ్ళందరికీ జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు.